ఇక సెకండ్ వరల్డ్ వార్ టైంలో క్రూడ్ ఆయిల్ పాత్ర విపరీతంగా పెరిగిపోయింది. యుద్ధ విమానాలు మొదలు ఏది ముందుకు కదలాలనుకున్నా చమురు కావాలి. పెట్రోల్ ఉంటేనే దేశాల ఆర్థిక వ్యవస్థలు కదలగలిగే పరిస్థితి మెల్లగా ఏర్పడుతూ వచ్చింది. మరి అత్యంత కీలకమైన చమురు ఎక్కడి నుంచి వస్తుంది? అంతవరకు సౌదీ అరేబియా లాంటి ఎడారి దేశాల్లో ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్టు ఎవరికీ తెలియదు. అమెరికన్స్ రెండో ప్రపంచ యుద్ధం సాగుతుండగానే సౌదీలో ప్రపంచపు అతిపెద్ద ఆయిల్ బావిని తవ్విదీసిర్రు. దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోయినాయి. మొదట్లో బంగారపు మెరుపులు అడ్డుపెట్టుకొని వెలిగిపోయిన డాలర్ ఆయిల్ జిగురు అంటించుకోవడానికి సిద్ధపడింది. ఎందుకంటే అన్ని దేశాలకు ఇప్పుడు ఆయిల్ అవసరం. అది పెద్ద మొత్తంలో ఉన్నది మిడిల్ ఈస్ట్లో. అక్కడి దేశాలకి తమ ఆయిల్ బావుల్ని రక్షించుకునే ఆయుధాలు, సైన్యం ఉన్నాయా? లేవు. రెండో ప్రపంచ యుద్ధం నాటికి ఇంకా ఒంటెల మీదే సాగేది సౌదీ అరేబియా లాంటి దేశాల వ్యవహారం అంతా. అందుకే అమెరికా ఎడారుల్లో దొరికిన ఆయిల్ బావులకి తన ఆయుధాలు, సైన్యంతో రక్షణనిచ్చింది.